మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎంటకల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అదే బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధ దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ జీవం గల యేసు జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు మా తండ్రి నీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. దీవించి ఆశను తెలిసాను తోడుగా నడిపి సహాయం చేసి కృపతో ఉదరి చేసి మీరు మహిమ పొందని యేసునామములో నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కాచి కాపాడి ఎక్కల కింద దాచాడు. వాక్యం వినిచున్న చూసిన అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన సమూయేలు గ్రంథం 29 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత 30 అధ్యాయము మనం చూసినట్లయితే దావీదును అతని జల్లును 3వ దినమందు సిగ్లకునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిగ్లక్కి మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయేది. దావీదును అతని జల్లును పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చాను. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదును చంపుదము రమ్మని వారు చెప్పుకొనగా, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. ఇప్పుడు నష్టం ఎవరి ద్వారా వచ్చిందంటే వీళ్ళందరూ కూడా ఆకీష్ రాజుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. ఆకీష్ రాజు అమ్మనాడు, వాళ్ళతో పాటు యుద్ధానికి బయలుదేరు. కానీ అమాలేకీయులు దేవుడు ఎవరినైతే నిర్మూలన చేయమన్నాడో ఆ నిర్మూలన చేయకుండా వదిలిపెట్టిన సౌలు నిర్మూలన చేయకుండా వదిలిపెట్టిన అమాలేకీయులు ఎక్కడికి వచ్చారంట? దావీదును అతనితో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా సిగ్లకు అడిగారుగా ఆకీష్ రాజుని. అడిగితే సిగ్లకుల ప్రాంతంలో వీళ్ళందరూ కూడా గుడారాలు వేసుకొని వారు నివాసం చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. 400 మంది వచ్చారు. ఎవరు వచ్చారయ్యా అంటే వాళ్ళందరూ కూడా అప్పుల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు, కరువులో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏమి దిక్కు తోచక దావీదుని వెంబడించి వచ్చారు. దావీ దగ్గర ఉండడానికి వచ్చారు. దావీ దగ్గరికి ఉంటే మాకు క్షేమం, శాంతి, సమాధానం వస్తుందని చెప్పేసి దావీ దగ్గరికి వచ్చారు. ఈ రోజు అమాలేకీయులు వచ్చి వీళ్ళు దోచుకుపోతే, అమాలేకీయులు వచ్చి వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి వీళ్ళని ఆడవారిని, మగవారిని, పిల్లల్ని అందరినీ కూడా చెరకి తీసుకొని వెళ్ళిపోయారంట. చెరకి తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ మీద కోపపట్ల ఎవరి మీద కోపడుతున్నారు? దావీదు మీద కోపడుతున్నారు. దావీదు నీతో పాటు ఉన్నాడుగా, దావీదు నీతో పాటు వచ్చాడుగా, దావీదు కోపడుతుంది. ఏమని? రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలన్నంత కోపం వచ్చిందంట. ఎవరికి? దిక్కు తోచక ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఏమీ లేక ఇన్ని రోజులు పోషించిన వాళ్ళకి, వాళ్ళందరూ కూడా చూసి వారికి కావాల్సినంత సహకరించి వారికి కావాల్సినంత ఇస్తే ఈరోజు ఏమన్నారంటే వాళ్ళు రాళ్ళు రువ్వి కొట్టి చంపేయాలన్నంత కోపం వచ్చిందా? ఈయన ద్వారా నష్టం జరిగిందా? అమాలేకుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అమాలేకులు వచ్చి వారు జరగ తీసుకెళ్ళిపోతే బాధ ఎవరి ద్వారా బాధ వచ్చినా సరే బాధ ఎవరు పెట్టారు? ఎవరి ద్వారా బాధ వచ్చినా దేవుడే నాకు ఎన్ని బాధలు పెడుతున్నాడో, దేవుడే నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడో, దేవుడే నన్ను ఎలా చేస్తున్నాడో అని చెప్పి మనుషులు మాట్లాడాడు. వీళ్ళు కూడా అమాలేకీయులు చెతుకుపోతే దావీదును రాళ్ళు పెట్టుకొని చంపాలనుకున్నారంట. వీళ్ళందరూ పనికిమాలినోళ్ళే, వీళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళే. వీళ్ళందరూ కూడా వాళ్ళ దిక్కు తోచక ఏమీ అప్పుల పాలైపోయి వచ్చిన వాళ్ళందరూ కూడా దావీదు చేరదీసి వాళ్ళు ఆదరించి వాళ్ళకి కావాల్సినంత కూడా సమకూర్చి ఈ రోజు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. శుభ్రంగా ఉన్న తర్వాత తిని తిట్టుకున్న తర్వాత కష్టం వస్తే దావీదు మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తర్వాత అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కూడా ఏడ్చాడు, వాళ్ళతో పాటు ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చాడు. తన భార్యలు కూడా పోయారు, తన పిల్లలు కూడా అయిపోయినప్పుడు 7వ వచనంలో పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదు తీసుకొని వచ్చాను. నేను ఈ దండులో తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద
దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియు బయలుదేరి బేసూరు వాగు గట్టుకు రాగా, వారిలో 200 మంది వెనకకు దిగబిడవబడిరి. దావీదును 400 మందియు ఇంకా తరుముచూ పోయిరి. 200 మంది అలసట పడి బేసేరు వాగు దాటలేకపోయిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదు అని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహనమిచ్చి అంజూర పడల్లోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికిచ్చి, వాడు భోజనము చేసిన తరువాత వారి ప్రాణం తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడైనై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయిను. మేము దండెత్తి కీరేతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లకును కాల్చివేసిదమని చెప్పాను. ఆ దండు కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశం చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు తోవ చూపుదును అనెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా. హల్లెలూయా. ఏం జరిగిందంట చూడండి. వీరు ఎంతో బాధలు వెళ్తున్నారు, ఎంతో ప్రయాసంతో వెళ్తున్నారు. వారు కలుసుకోవాలని దేవుడిని అడిగాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడు. దేవుడిని కలుసుకోవడానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒకడు, అందులో వాళ్ళతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు 200 మంది, వాళ్ళు వీళ్ళతో పరిగెత్తలేక వీళ్ళ గుర్రాలు అలసిపోయి ఉండగా 200 మంది ఆగిపోయారు. 400 మంది ప్రయాణం వెళ్తున్నారు. 400 మంది దావీదులో ప్రయాణం వెళ్తుండగా ఒక ఐగుప్తీయుడు పొలంలో పడిపోయి ఉన్నాడు. పొలంలో పడిపోయి ఉన్నవాడిని వీళ్ళు వెళ్తున్న పని ఏంటి? వీళ్ళు ఏ అవసరం మీద వెళ్తున్నారు? తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి వెళ్తున్నాడు, తన అవసరం తీర్చుకోవడానికి వెళ్తున్నాడు. అవసరం తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు అవసరం తీర్చుకోవడానికి తనకు పని ఉంది, ఆ గురి మీద వెళ్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు అక్కడ ఐగుప్తుడు దారిలో పడిపోతే వాడిని చేరదీయవలసిన అవసరం ఏంటి? అది దావీదు యొక్క గుణం. దావీదు అలాగే నేర్పించింది కూడా అదే. దావీదు వాళ్ళకి బాధల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఒకడు అలసట పొంది చనిపోతున్నాడు. వాడు మనోడు కాదు, మనోడైనా తనోడైనా ఏం చేయాలంట? సహాయం చేయాలి. సహాయం చేసినప్పుడు మేలు కలిగిద్ది. వాడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం మేలు చేసేలాగా ఉండాలి, సహాయం చేసేలాగా ఉండాలి తప్ప ఎవ్వడో నాకెందుకులే అని చెప్పేసి చూసి చూడనట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. అందుకే ఒక సమరయుడు వచ్చి ఎరుషలేము నుండి కిందకి దిగుతూ ఉండగా, దొంగల చేతి చిక్కాడు. ఎరుకోకి వెళ్తా ఉండగా దొంగల చేతి చిక్కిపోయిన వాడిని దొంగలు బాగా చెత్త కొట్టి వాళ్ళు బాగా చంపేశారు. వాడిని చావగొట్టినంత పని చేశారు. అప్పుడు సమరయుడు వచ్చి కాపాడాడు. అలాంటి సమరయుడు లాంటి వాడు దావీదు. ఇప్పుడు ఐగుప్తుడు వాడు మనోడు కాదు, వాడు కొట్టి చావు బతుకుల్లో ఉన్నాడు, ఎందుకునో అని చెప్పేసి వదిలిపెట్టలేదు. వాడిని చేరదీసి వాడికి ఆహారం పెట్టి, వాడు కొద్దిగా ఇదైన తర్వాత వాడికి అందూరు పాడిచ్చి ద్రాక్షగాలు ఇచ్చి, కొద్దిగా బలం వచ్చిన తర్వాత, కొద్దిగా శక్తి వచ్చిన తర్వాత, వాడికి ఓపిక వచ్చిన తర్వాత, ఓపిక నువ్వు ఎక్కడ వాడివయ్యా అని అడుగుతున్నాడు. ముందు అడిగి వాడికి ఆహారం పెట్టలా. నువ్వు ఎవడో తెలుసుకొని కూడా వాడికి భోజనం పెట్టలా. మనమైతే నువ్వే కులం, ఏ మతం, ఎక్కడోడివి ఏంటి అని చెప్పేసి అన్ని అడిగి అదైన తర్వాత మనం చేరదీస్తాం. కానీ దావీదు అలా లేడు. దావీదు అటువంటి పరిస్థితుల్లో లేడు. వాడు ఏ పరిస్థితి అడగల. ముందు వాడికి ఆహారం పెట్టాడు, ముందు ఆయన్ని చేరదీశాడు, ముందు ఆయన్ని బలపరిచిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడ వాడివయ్యా, ఏ ప్లేస్ నీదు ఏంటనంటే వాడు చెప్పాడు అనమాట. మేము ఇలాగా దేశాల మీద పడి దోచుకుని పోయే బందిపోటు దొంగలో, వాళ్ళ ఇల్లు దోచుకొని పోతా ఉంటాం. అలాగే మేము దోచుకుంటా సిగ్లకి దగ్గరికి వచ్చాం. అక్కడ కూడా మేము దోచుకుని ఆ పట్టణం అంతా కాల్ చేసామంటే అది ఎవరిది అంటే దావీదు ఉండే ప్రదేశం. అప్పుడు దావీదు అడుగుతున్నాడు, వారిని కలుసుకోవడానికి నాకు సమయం ఇస్తావా, నాకు దారి చూపిస్తావా అంటే ఆయన అన్నాడు కదా, నా యజమానికి నువ్వు అప్పగించకపోతే, నువ్వు కూడా నన్ను సంపూర్ణ మాట ఇస్తే నేను వాళ్ళకి దారి చూపిస్తా. నా యజమానుడి నేను బాగోలేదంటే, నేను రోగం వచ్చింది నా బాలేదంటే నన్ను ఇక్కడ వదిలేసిపోయాడు.
ఇన్ని రోజులు నాతో పని చేయించుకున్నాడు, ఇన్ని రోజులు కూడా నాతో అన్ని రకాలుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను బాగాలేదు అంటే వాడు వదిలేసిపోయాడు. అంతే, లోకం అంతా అలాగే ఉంటుంది. మనం వాళ్ళతో అంతా బాగున్నంతసేపు లోకం మనతో చాలా బాగుంటుంది. మనం బాగాలేదనుకో, మనకి ఏ పరిస్థితి బాగాలేదనుకో, ఇక వాడి దరిద్రం వాడిది అంతే అని చెప్పేసి వాడిని వదిలేసిపోయింది. పొర ప్రాణంతో వదిలేసిపోయాడంట. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడ వదిలేసిపోయాడంట. వదిలేసిపోతే దావీదు చేరదీశాడు. దావీదు చేరదీసి వాడికి ఆహారం పెట్టి వాడన్నీ కూడా చేసి అన్ని రకాలుగా వాడిని పోషించి ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తావా అంటే నేను దారి చూపిస్తానయ్యా. చాలా మంచోడు ఒక విధంగా చూస్తే. బందిపోడు దొంగలతో నివాసం చేసినప్పటికీ కూడా, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు కన్నింగ్ మైండ్ లేదు. మనసులో ఒకటి లోపల ఒకటి బయట చెప్పేది లేదు. నేను చూపిస్తానని చెప్పి అన్నాడు. అలాగే వాడు చూపించడానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు ఆ దండును కలుసుకుంటే నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియో నీ యజమాని వసూలు చేయననియో దేవుని బట్టి నాకు ప్రమాణం చేసిన ఆ దండు కలుసుకోవడానికి నీకు త్రోవ చూపుదును అనను. తరువాత వాడు వారి దగ్గర దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచుకొనిన సొమ్ముతో తొరతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొని ఆటలు పాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారి హతము చేయుచుండగా, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకునే వాడు ఒక్కడునో లేడు. అలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెప్పించుకొనెను. మరియు తరువాత తన 2 భార్యలను సంరక్షించుకొనెను. కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిని కొద్దేమీ గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులను ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడింపలేక బేసూరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలు వారైన కొందరు వీరు మనతో రాక నిలిచిరి గనుక తమ భార్యలను తమ పిల్లలు తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీ వీరికియమో అని తమ భార్య పిల్లలను వారు తీసుకొనవచ్చును అంది. అందుకు దావీదు వారితో ఇట్లు, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వారి భాగమెంతో సామాను యొద్ద నిలిచిన వారి భాగము కూడా అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు గదా. కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలును బట్టి ఇశ్రాయేలుకు అట్టి పంపకము కట్టడగా న్యాయ విధిగా ఏర్పరిచి నియమించెను. దావీదు సిగ్లకనుకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా వారి పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల మీద తను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా నేను ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపాను. బేతేలులో ఉన్న దక్షిణ రామోతు, ఏతీరు, 6వ ఏరులో షిమోతులో ఉన్న యష్మేలులో ఉన్న రాకాల్లో ఉన్న ఎర్మెహేల్లో ఉన్న గ్రామములలో, కేనీయుల గ్రామములోను, హోర్మాలోను, కోషాలోను, అతాకులోను, హెబ్రోన్లోను దావీదును అతని జనులను సంచరించి స్థలములన్నిటినీ ఉన్న పెద్దలకు దావీదు పంపెను. దోపుడు సొమ్మంతా కూడా దోచుకొని వచ్చిన తర్వాత మొత్తం కూడా ఒక అమాలేకులు చేసేదంతా కూడా బందిపోడు దొంగలు వాళ్ళు దోచుకొని వచ్చేసారు. దోచుకొని రావడమే కాదు కానీ వీళ్ళు చంపేశారు. వీళ్ళని చంపేసి వీళ్ళలో చాలా మందిని దోచుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా సంరక్షించి తీసుకొని దేవుడు వారికి అప్పగించాడు. దేవుడు వారికి అప్పగిస్తే మొత్తం కూడా వాళ్ళందరూ కూడా హతం చేసి అక్కడ వాళ్ళు దోచుకొని వచ్చిందంతా కూడా వీళ్ళు లెక్కలేనని తీసుకొని వస్తా ఉండగా ఒక 200 మంది అలసట చేత ఆగిపోయారు కదా, వాళ్ళు రాలేక అక్కడ నిలిచిపోయారు వాళ్ళ దగ్గరికి మరలా వచ్చి దావీదు అడుగుతున్నారు, అయ్యా ఎలా ఉన్నారు? మేము చాలా అర్జెంటుగా వెళ్ళాం, మీరు శుభ్రంగానే ఉన్నారా, శుభ్రంగా తిన్నారా, మీరు మంచిగా ఉన్నారా అని అడుగుతా ఉంటే అందులో పరికిమాలోళ్ళు చెత్త మనుషులు ఉంటారుగా,
దుర్మార్గులు పనికిమాలు వారైన దేవుడు రాయించిన మాట. వాళ్ళు అంటారంట, వీళ్ళకి భార్య పిల్లలు తప్ప ఇంకేం ఇవ్వడానికి లేదు, మన దోపుడు సొమ్ములో వీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు, వీళ్ళు మనతో యుద్ధానికి రాలేదుగా అని చెప్పి కొందరు అంటా ఉంటే దావీదు అంటున్నాడు అనమాట, అయ్యా అలా కాదు, వాళ్ళు కూడా యుద్ధానికి బయలుదేరాడు, కానీ పరిస్థితి బాలేక ఆగిపోయారు. కాబట్టి వాళ్ళకి వంట దగ్గర ఉన్నవాడికి ఎంత జీతమో యుద్ధంలో ఉన్నవాడికి కూడా అంతే జీతం అని చెప్పి కట్టడ నిర్ణయించి వారితో కూడా వచ్చిన వారందరితో సమానంగా వారికి కూడా ఆ పాలు అనేది ఇచ్చాడు. వారికి కూడా సమంగానే భాగం అనేది ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ యోధా పెద్దలుంటే పెద్దలు కొంత పంచిపెట్టాడు. ఆ ఊర్లో ఉన్న పెద్దలుంటే వారికి కూడా అది అయ్యి పంచిపెట్టాడు. ఎందుకంటే ఈ విజయం అంతా మాది కాదు, ఈ విజయం అంతా కూడా దేవుడు ఇచ్చింది. దేవుడు మాకు కనుక వారిని అప్పగించకపోతే మేమేమి సాధించేది కాదు. మాకు వచ్చిన దానిలో మీరు కూడా సంతోషించండి, దేవుని మహిమపరచండి, దేవుని గణపరచండి, దేవుని యందు ఆనందించండి అని చెప్పేసి మీరు పొందుకోవడమే కాకుండా వారికి కూడా ఆ భాగ్యం అనేది ఇచ్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అటువంటి కృపతో నిండబడిన వాడు దావీదు, మంచి మనస్తత్వం కలిగిన వాడు దావీదు. అందుకే దావీదు దేవుని గురించి మాట్లాడతాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు చూపిన శాశ్వత కృపను నేను చూపిస్తాను, దావీదు సింహాసనం మీద ఒక కుమారుడైన ఉండక మానడు అని చెప్పేసి దేవుని యొక్క మనస్సు ఎలా ఉందో అటువంటి మనసుతో నిండి అటువంటి మనసుతోనే తన రాజ్యంలో ఉన్న కార్యములన్నీ కూడా జరిగించాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి స్తోత్రాలయ్యా. తండ్రి ఉదయకాల సమయంలో పాదాల చెంతకు వచ్చాం అయ్యా. మీ మాటల ద్వారా నాయన మమ్మల్ని తృప్తిపరిచి అయ్యా మాకు ఉండవలసిన స్వభావం ఎలా ఉండాలో ప్రభావ అయ్యా గ్రహించుకోవడానికి మాకు తెలివిని దయచేయండి అయ్యా. ఏది కోల్పోయిన ప్రభావ సమస్తమును దయచేసేవాడు నీవే అయ్యా. తండ్రి తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈ రోజు వచ్చింది కదా అని ప్రభావ తను మాత్రమే ప్రభావ అయ్యా దాచుకోనకుండా నాయన తనతో పాటు వచ్చిన వారందరికీ కూడా సమాన భాగంగా నాయన ఏర్పాటు చేసి అయ్యా రాలేక ఆగిపోయిన వారు కూడా నాయన వారికి నాయన ఇచ్చిన ఆ మనస్సును బట్టి మీకు స్తోత్రం నాయన ప్రభావ. అటువంటి కృపతో మేము కూడా నింపబడడానికి తండ్రి మీకు స్తోత్రం నాయన. అటువంటి భాగ్యం దయచేయండి, సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి అయ్యా. తన పనికి మాలే వారిగా మేము ఉండదు ప్రభావ అయ్యా. మీలో నాయన ఆనందించే వారికి ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.